శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉందండి. ఏమైందండి? ఏమైంది? లెఫ్ట్ నుంచి పాకిస్తాన్, రైట్ నుంచి చైనా, బ్యాక్ నుంచి వరదలు, ఫ్రంట్ నుంచి కరువులు. అయ్యో, నూతన్ ప్రసాద్ గారు ఆయన డైలాగులు మీరు కాపీ చేస్తున్నారేంటి? ఆయన గురించి చెప్తున్నామని. అయితే ఓకే, అయితే ఓకే. అంటే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాగానే అర్థమైపోయింది. ఇంకా మీరేం చెప్తారో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అది 101 జిల్లాలో వచ్చిన పతివ్రతల్లో నూతన్ ప్రసాద్ గారి డైలాగ్ ఇది. అది 101 జిల్లాల అందగాడు. ఇది చలిసీమలో డైలాగ్, సందేహం లేదు. ఆయనే నూతన్ ప్రసాద్ గారు. ఆయన చిన్న ఒక అపశృతి ఏదైతే ఆయన జీవితంలో జరగకుండా ఉన్నట్టయితే ఈ రోజున ఎన్ని సినిమాలు అయ్యి టాప్ మోస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డు వీళ్ళందరికంటే ముందు ఆయన సాధించేవాళ్ళు. ఆయన ఒకటండి, ఎప్పుడైతే ఆయనకి జరిగిందో అప్పటి నుంచి కోట గారికి అవకాశాలు, ఆయన 700 పిక్చర్లు చేశారు. సో అట్లా చాలా వరకు అంటే ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కరికి అదృష్టం, ఒక్కొక్కటి దురదృష్టం అండి. ఈ దురదృష్టం ఆయనకి అదృష్టంగా మారింది. అంటే అలాగని ఆయన తక్కువ నచ్చడం కాదు. కోట శ్రీనివాసరావు ఆయన కూడా మోస్ట్ టాలెంటెడ్ అప్పటికే. కాకపోతే ఈయన డైలాగ్ మాడ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. ఇంచేదంటే ముగ్గురు మహా కమెడియన్స్ డైలాగ్ మాడ్యులేషన్ లో నిష్ణాతులు ఉన్నారండి. ఒకళ్ళు నాగభూషణం గారు, ఒకళ్ళు రావు గోపాలరావు గారు, తర్వాత వచ్చిన ఈయన కూడా అదే స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో మాడ్యులేట్ చేయగలిగిన, తెలుగు భాషను రకరకాలుగా తెప్పొచ్చు అని చెప్పిన నటుడు నూతన్ ప్రసాద్ గారు. లేదు, కోట గారు కూడా ఉన్నారండి. నేను అది కాదని చెప్పాను, అదే చెప్పాను. అంచేతంటే ఈ మాడ్యులేషన్ డిఫరెంట్ అండి. కరెక్ట్. అవును, ఈయన మాడ్యులేషన్ డిఫరెంట్. ఇప్పుడు రావు గోపాలరావు గారి స్లో మాడ్యులేషన్ లాగా ఉంటుంది. అయ్యా అలాగే నాగభూషణం ఆయనది కొంచెం స్పీడ్ గా ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క మాడ్యులేషన్ ఒకటి. ఏం చేద్దంటే మనం వాళ్ళ ఇమిటేట్ చేసి చెడగొట్టదు. అందుకని నేను వివరించుకుంటున్నాను. ఏమండి, నూతన్ ప్రసాద్ గురించి మాట్లాడు. ఇప్పుడు నూతన్ ప్రసాద్ గారి ఒరిజినల్ పేరు అది కాదండి. ఆయన ఒరిజినల్ పేరు వరప్రసాద్, తాడినాడ వరప్రసాద్, టి వరప్రసాద్ ఆయన పేరు. ఆయన కృష్ణా జిల్లా కైకలూరులో 1945లో సుబ్బారావు దంపతులకి ఆయన జన్మించాడండి. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ కూడా కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన సమితి ఆఫీసులో ఒక ఉద్యోగి అంతే. ఆయన గుమస్తా. ఎవరు? మన ఈయన తండ్రి సుబ్బారావు గారు. ఈయన కైకలూరులోనే SSLC వరకు చదివారు. SSLC చదివించారు. ఇక బతుకు తెరువు కోసం ఏదో ఇది టెక్నికల్గా కావాలి కదండి, అందుకని మచిలీపట్నంలో ITI చదివారు. ITI చదివి ఉద్యోగాల కోసం ట్రై చేశారు. అంటే ఒక సర్టిఫికేట్ ఐటీఐ టెక్నికల్ సర్టిఫికేట్ అది. SSLC అనేది మామూలు ఇక్కడ. కాబట్టి తర్వాత ఉద్యోగాలు ట్రై చేస్తే నాగార్జున సాగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయిన తర్వాత వేరే చోట్ల కూడా అప్లికేషన్ చేస్తున్నాడు ఈయన. ఏది ఈ సర్టిఫికేట్ పెట్టుకుని. SSLC అంటే అప్పుడు గ్రేట్ అండి. అప్పుడు కూడా SSLC తక్కువది కాదు. ITI సర్టిఫికేట్ తోటి హైదరాబాద్ కూడా చేస్తే HALలో ఉద్యోగం వచ్చింది ఆయన. HAL అంటే మా గురువు గారు గుర్తుకొస్తారు. ఆయన కూడా అక్కడే చేశారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండి అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే ఈయనకి అంటే దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడంటానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే ఒక మామూలు మనిషిని ఆ అత్యున్నత స్థాయికి ఎదగటానికి నాంది ఇక్కడ పలికాడు ఆయన HALకి. లేకపోతే నాగార్జున సాగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉండొచ్చు. ఈ జాబ్ రావడంతో ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఉద్యోగం చేసుకుంటే ఓకే కదా, ఇక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ఒక రంగస్థలంలో మహా నిష్ణాతుడైన భానుప్రకాష్ అనే వ్యక్తి అన్నపూర్ణావరం పిక్చర్స్లో చేశాడు. ఆయన పేరు వినుంటారు. భానుప్రకాష్ అని అన్నపూర్ణావరం పిక్చర్స్లో ఇదివరకు చేశాడు ఆయన. ఆయనతో పరిచయం అయింది. ఆయనకి కళారాధన అనే సంస్థ, నాటక సంస్థ ఉంది. దాంట్లో వలయం, కెరటాలు అనే నాటకాలు బాగా ప్రదర్శించాడు.
ఆ తర్వాత ప్రదర్శించిన తర్వాత ఇక వరుసగా నాటకాల్లో ఈయన దీనికి బాగా అప్లాస్ వచ్చేస్తుంది డైలాగ్ మాడ్యులేషన్కి. చెప్పాను డైలాగ్ మాడ్యులేషన్ అని. ఈ స్టైల్ వేరుగా ఉండేది. దేశ క్లిష్ట పరిస్థితుల్లో చూసారా, ఆ స్టేజ్ మీద ఇంకా ఎదిరిపోయేది దీనికి. తర్వాత గుంటూరులో నా ఓటు అని ఒక నాటకం కూడా వేశాడు. వేసిన తర్వాత ఏఆర్ కృష్ణ అనేవాడు దర్శకత్వంలో, ఆయన కూడా రంగస్థలానికి సంబంధించిన వారు. ఆయన దర్శకత్వంలో మాలపిల్ల అనే డ్రామాని వేసి ఈయన బాగా పేరు వచ్చి 100 ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన, 100 పైన ఆ దీంట్లో. అలాగే విజయవాడ నాటక కళా పరిషత్తులో డ్రామాలు చేస్తుండగా చీఫ్ గెస్ట్లుగా శోభన్ బాబు, మురళీమోహన్, పినిశెట్టి శ్రీరామూర్తి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఈయన ప్రదర్శన చూసిన తర్వాత అందరికి ఇంప్రెషన్ అయింది. పినిశెట్టి శ్రీరామూర్తి గారు ఈయన ఫోటోలు పట్టుకెళ్ళాడు ఆయన. ఈ తర్వాత ఇది ఎన్ని తెలిసిన బాపు గారు, రమణ గారు అందాల రాముడు అనే సినిమా తీస్తూ అందాల రాముడిలో వేషం ఇచ్చారు ఆయనకి. అందులో అందాల రాముడిలో నాగేశ్వరరావు పక్కన నాగభూషణం గారి బావమరిది కింద వేశాడు ఆయన. ఆయన కూతుర్ని గిరిబాబు అనే పాత్ర పేరు ఏమండి. అది వేసిన తర్వాత ఇప్పుడు పినిశెట్టి శ్రీరామూర్తి గారు ఈ ఫోటోలు తీసుకెళ్ళి ఈ మంచి నటుడయ్యా, ఎంచేతంటే శ్రీరామూర్తి గారు నాటక రచయిత కదా, ఆయనకు బాగా ఇంప్రెస్ చేశాడు నూతన ప్రసాద్ గారు. బివి ప్రసాద్ గారికి చెప్తే ప్రభ హీరోయిన్గా నీడలేని ఆడదనే సినిమా తీస్తున్నారు ఆయన. నీడలేని ఆడదే సినిమా తీస్తుండగా అక్కడ ఈయనకి ఆ వేషం ఇచ్చారు. నీడలేని ఆడదలో సినిమా ఇచ్చారు. ఇక నీడలేని ఆడదలో వేసిన తర్వాత ఇక మళ్ళీ బాపు గారు పిలిచారు. ముత్యాల ముగ్గులో బాపు గారు మళ్ళీ ఏ బాపు గారు అయితే ఆయన ఫస్ట్ సినిమా అందాల రాముడిలో ఇచ్చారో అదే బాపు గారు మళ్ళీ ముత్యాల ముగ్గు సినిమాకి కూడా పిలిచారు. అంటే ఒక ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ ఉంటే ఎంతగా ఎంకరేజ్ చేస్తారనేది దర్శకులు గుర్తుపెట్టుకుని ముళ్ళపూడి రమణ గారికి రచయిత ఆయన, ఈయన దర్శకుడు శుభ్రంగా ఇచ్చారు. ఇక మెయిన్ డిఫరెంట్ పిక్చర్ తీశారు బాపు రమణ గారు. రాజాది రాజా అని క్రిస్టియన్ సినిమా, విజయచంద్ర హీరోగా. ఆ రాజాది రాజాలో సాతార్ క్యారెక్టర్ వేశాడు ఈయన. దేవుడండే కొత్త దేవుడండే అది ఒక పాట కూడా ఉంది. దాంట్లో బాగా పాపులర్ అయ్యాడు ఆయన. నూతన ప్రసాద్ గారికి విపరీతమైన పేరు వచ్చింది రాజాది రాజా. ఇక అక్కడి నుంచి అసలు ఈయన వెలుతురి చూడాల. అక్కడి నుంచి వేజాల సత్యనారాయణ గారు తగులుకున్నారు ఆయన. వేజాల సత్యనారాయణ గారు డైరెక్టర్ ఉన్నారు. పరశురు బ్రదర్స్ వీళ్ళందరూ కాంబినేషన్లో తలిచేమలు ఇవన్నీ, ఈ చదువులు మాకొద్దు, ఇలాంటి సినిమాలన్నీ తీశారు ఆయన. అంటే గుర్తు చేస్తే చలిచేమల్లో డైలాగే 101 జిల్లాల అందగాడు. దాంట్లో పేరు వచ్చేసింది. పేరు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరుచూరి బ్రదర్స్ ఏం చేశారంటే ఒక రామారావు గారి పిక్చర్లో ఒక క్యారెక్టర్కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరిని వేస్తామని రామారావు గారితో చెప్పారు. ఇలా కొత్త నటుడు బాగా ఉన్నాడండి, బాగా చేస్తున్నాడు అంటే బాపు రమణ గారి పిక్చర్లు కూడా చేశారంటే అయితే వారిని వేయండి అన్నారు రామారావు గారు. రామారావు గారి పిక్చర్లో చేసిన తర్వాత రామారావు గారికి బాగా ఇంప్రెషన్ వచ్చేసింది నూతన ప్రసాద్ గారి మీద. నూతన ప్రసాద్ గారు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి బ్రదర్ అని ఇన్వైట్ చేశారు ఆయన. అయిన తర్వాత కొన్ని పిక్చర్లు ఇక వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అందరు హీరోల పిక్చర్లు చేస్తున్నారు. నూతన ప్రసాద్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇక బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు, అంటే సెమీ బిజీ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఈ బాగా రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు, సత్యనారాయణ కాంబినేషన్లో విపరీతమైన పిక్చర్స్ వచ్చేస్తున్నాయి వీళ్ళ కాంబినేషన్లో. వీళ్ళ దీంట్లో కూడా ఖైదీ సినిమా గుర్తుంటే, ఖైదీ సినిమాలో సంగీతని రేప్ చేసే క్యారెక్టర్ రావు గోపాలరావు గారు చెప్పిన ప్రకారం సంగీతని రేప్ చేసి చిరంజీవి గారి అక్క సంగీత క్యారెక్టర్, ఆవిడని వశపరుచుకుంటాడు ఈయన. చేస్తే ఆ తర్వాత ఆవిడ చచ్చిపోతుంది ఖైదీలో. ఖైదీ గుర్తుంటుంది అందరూ ఏమండి. అందులో నూతన ప్రసాద్ గారు వేశారు ఏమండి. ఇలా సినిమాలు చేస్తుండగా ఈ రామారావు గారింటికి వెళ్ళాడు ఒకసారి ఆయన. ఇప్పుడు దాదాపుగా ఫుల్ బిజీ అయిపోయాడు ఈయన నూతన ప్రసాద్ గారు. ఇటు వేజళ్ళ గారి సినిమాలు, ఇటు అందరి సినిమాలు, పరశురు బ్రదర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు రైటర్స్గా వీళ్ళు. ఆయన ఒక ఇల్లు కూడా వస్తుంటే రామారావు గారి ఇంటికి వెళ్ళాడు. రామారావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం బ్రదర్ మీరు ఒక్కరే వచ్చారు, అమ్మాయి గారు అంటే భార్య రాలేదంటే తీసుకురాలేదండి, ఇంకా సెటిల్ కాలేదు కదండి. మీకేం పర్వాలేదు, మేమున్నాం కదా, మేము అన్ని పిక్చర్లో మీకు
వేషాలు చెప్తాం, మీరు ధైర్యంగా తీసుకురండి, మేము చూసుకుంటాం అన్నారు ఆయన. ఇక్కడ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి మనం. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదండి, ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. ఇంతకంటే ఇది ఉంది. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత భార్యను తీసుకొచ్చి అద్దెంట్లో పెట్టుకున్నారు. తర్వాత కొంతకాలం పోయాక ఒక ఇల్లు కట్టడం, కృష్ణారావు నాయుడు స్ట్రీట్ లో ఒక ఇల్లు కట్టారు. ఇల్లు కడుతున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగా వెళ్ళి మీ దీంట్లో తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నానండి అని రామారావు కంపెనీలో కొంత డబ్బులు రావాలి ఆయన, దానికోసం వచ్చానండి అన్నాడు. ఏమిటి ఇంత అర్జెంటుగా వచ్చారు అడుగుతున్నారు అని అడిగాడు. అడిగితే ఏం లేదండి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాను, ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నాను, దానికి కొంత డబ్బులు కావాలన్నారు. మరి అంత డబ్బులు సమకూర్నియా మీకు అన్నారు ఆయన. కాదండి, మిగతా వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళతో చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఇచ్చేది ఏమిటి, మేమే ఇస్తాం తీసుకెళ్ళండి, వాళ్ళు ఇస్తారు ఇవ్వకపోతారు, అంచేత మేమే ఇస్తాం తీసుకెళ్ళండి మీరని చెప్పేసి ఆయనకు కావాల్సిన డబ్బు మొత్తం ఇచ్చారు ఆయన. ఇస్తే ఫస్ట్ ఫ్లోర్ ఫినిష్ అయిపోయింది. అవి కాక ఎక్స్ట్రా ఇచ్చారు ఆయన. అదే చెప్పేది. అంచేత రామారావు గారిని మనం ఏదో అనుకుంటా కానండి, ఈ లెక్కన రామారావు గారు ఎవరికి ఏ సహాయం కావాలి, అయ్యయ్యో అసలు ముందున్నారు. అందుకే యుగ పురుషుడు ఆయన. అంటే యుగ పురుషుడు కాదండి ఆయన. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటంలో చాలా మంది పొరపాటు పడ్డారేమో అనుకుంటాను నేను. అంటే ఒక నటుడుగా గౌరవిస్తారు వేరే విషయం, పర్సనాలిటీ విషయంలో చాలా మంది అపార్థాలు చేసుకున్నారు అని అనుకుంటాను నేను. లేదు ఎప్పటికీ అటు రాజకీయాల్లో కూడా ఆయన చేసిన సంక్షేమం కూడా ఆయన పీక్ పీరియడ్ లో ఉండగా, సినిమాలు ఉండగా, ఆయన పీక్ పీరియడ్ లో ఉండగా వదిలేసి మేము ఇంతకాలం ఏం చేసాము, ప్రజలు మాకు ఎంత ఇచ్చారు ఆయన చెప్పారండి ఊటీలో, నేనున్నాను అప్పుడు. ఏమండి అంచేత వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను నారాయణరావు గారు, గురుగారితో చెప్పారు, డిస్కస్ చేశారు. దిస్ ఇస్ ద రైట్ టైం అండి, మీలాంటి వాళ్ళు వెళ్తే అసలు నిజంగా రాజకీయం ప్రక్షాళన అవుతుందని చెప్పి గురుగారు కూడా చెప్పారు. అంచేత అలాగా అంచేత రామారావు గారు ఆలోచనకి ఏమండి అంత ఇది లేకపోతే 9 నెలలు ఎలాగా ఆయన ఇచ్చేస్తారండి, పర్యటన చేస్తారండి. ఆయన అన్ని సంచలనాలు. కాలువ పక్కన ఏది ఆరాధ్య దేవుడు అయ్యుండి కాలువ పక్కన స్నానం చేశారు ఆయన. ఇంకోటి గుర్తుపెట్టుకుంటే మీరు, ఈ పాదయాత్రకి ఆదర్శ నాంది ఆయన రామారావు గారి. వైఎస్ రాజశేఖర గారు చేసినా ఆయన, తర్వాత ఎవరు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మనం ఎవరు చేసినా కూడా ఆయనే ఆదర్శం ఈ పర్యటనకి. అంతకుముందు ఇంత విస్తృతంగా ఎక్కడ పర్యటన చేసేవారు సార్, ఎలక్షన్లకి అక్కడెక్కడ ఊళ్ళలో మీటింగ్లు పెట్టేవాళ్ళు, ఎలక్షన్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంతకుముందు ఇది లేదు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇల్లు కోసం ఎత్తుతున్నారు పరుచూరు బ్రదర్స్. అప్పటికి వెళ్తే దాన్ని మీరు ఉండండి బ్రదరు, ఫస్ట్ ఫ్లోర్లో నాకు ఎవరు లేరు కదా, కింద మేము ఉంటాము, అని చేత మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి మొత్తం ఇచ్చాడు ఆయన ఫస్ట్ ఫ్లోర్. అంటే ఒక రూమ్ 2 రూమ్లో ఇచ్చి నేను అక్కడ సిట్టింగ్కి వెళ్ళాను నేను, నూతన్ ప్రసాద్ గారిని. అంటే వెళ్ళిన తర్వాత అద్దె ఎంత అన్నాడు, అద్దె అడిగితే గెట్ అవుట్ అన్నాడు ఆయన. మీరు అద్దె అవటం ఏంటండి, మీకు ఎందుకో మీకు అలా ఎంచేతంటే చలిచీమలు వాటిలో వేజల్ గారి సినిమాలు పరుచూరి గారి బ్రదర్స్ బాగా ఎంకరేజ్ చేశారు. రామారావు గారికి రికమెండ్ చేసింది కూడా వీళ్ళే, ఏది పాత్రని. అంచేత అలా వద్దండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాడు. చాలా కాలం వాళ్ళు ఇల్లు కొనుక్కున్నంత వరకు వాళ్ళు అందులోనే ఉన్నారు. వెంకటేశ్వర గారు వెళ్ళి వస్తూ ఉండేవాడు, ఈయన కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు, అక్కడే ఉన్నారు ఆయన. ఏమండి ఇలా అయిన తర్వాత ఇక వరుసగా ఆయన సినిమాలు చేస్తున్నారు, కంప్లీట్ ఫుల్ బిజీ అయిపోయాడు ఆయన. మొత్తం అందరు కాంబినేషన్స్లో సినిమాలు చేస్తున్నారు ఆయన. ఒకసారి ఈయన గురించి చెప్పుకోవాలంటే, చిరంజీవి గారి మ్యారేజ్కి ఒక 3 రోజులు ఒక ప్రొడ్యూసర్ని గ్యాప్ అడిగాడు ఈయన చిరంజీవి గారు. నా మ్యారేజ్ ఇది అయితే 3 రోజులు గ్యాప్ ఇవ్వండి అని అన్నారు ఆయన. గ్యాప్ అంటే 3 రోజులు గ్యాప్ ఇస్తే అవదేమో సార్ వర్క్, నూతన్ ప్రసాద్ గారు డేట్లు దొరకటమే కష్టంగా ఉంది, అది చేత ఆ ఒక్కరోజు తీసుకోండి సార్ అంటే ఎంత ఇది చూడండి. అంటే చిరంజీవి నూతన్ ప్రసాద్ ఎంత బిజీయో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అప్పుడు ఏమండి బాగా పాపులర్ అయిపోయాడండి, అన్ని సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. తర్వాత ఇది అయిన తర్వాత ఈటీవీ వారి సుందర సుబ్బారావు నంది అవార్డు వచ్చింది ఈ క్యారెక్టర్.
ఏమండి ఆ తర్వాత ఇక వరుసగా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. చేస్తుండగా ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఇక జంజాల గారి దీంట్లో అహనా పెళ్ళంట, ఇక దానికి ఏముంది, అహనా పెళ్ళంట్లో కథలు చెప్పి రాజేంద్ర ప్రసాద్ తండ్రిగా వేశాడు ఆయన. ఏమండి కథలు చెప్పేస్తాడు, బయోగ్రఫీ చెప్పి ఒక ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే, వీళ్ళు ఏదో రోడ్డు క్రాస్ చేశారని ఇన్స్పెక్టర్ ఫాలో అవుతాడు. చేస్తే ఫాలో అయితే వీళ్ళకి అడ్డ సైకిల్ క్రాస్ చేశాడు ఆయన. సైకిల్ క్రాస్ చేసి మోటార్ సైకిల్ మీద వచ్చి ఇన్స్పెక్టర్ వేసేసాడు. వాళ్ళకి అడ్డంగా నిలబడతాడు. మీ మీద కేసు రాస్తున్నా, మీ పేర్లు చెప్పండి అన్నాడు. నా పేరు తెలియదా నీకు అని ఏదో సత్యనారాయణ అంటాడు. నీ పేరేంటంటాడు. సన్ ఆఫ్ కస్తూరి సత్యనారాయణ అంటాడు ఇతను. అంటే మీ ఇద్దరు తండ్రి కొడుకులా, మరి ఏంటి పోటీ ఏంటి, మీరు సైకిల్ పోటీ అంటే తండ్రి కొడుకులు పోటీ పడతారు. గుర్తు చాలా మంది తెలిసే ఉంటుంది ఏమండి. అది అయిన తర్వాత అక్కడి నుంచి ఈ చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఏమంటాడంటే, నానా ఈయనకి మీ సంగతి తెలియదు అనుకుంటున్నా, మీ వివరాలు అడుగుతున్నాడు కదా, మీరు చెప్పండి అంటాడు. కూర్చో అంటాడు. పలా అక్కడి నుంచి వంశ చరిత్ర తాత ముత్తాత డిఫరెంట్ ఏబిఎస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. కింద పడిపోతాడు, బాబోయ్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి క్యారెక్టర్లతో అసలు ఎన్నో పండించేశాడు. ఏమండి ఇక మనమే చెప్పుకుంటుంటే ఇంత నవ్వు వస్తుంటే చూడండి అలాగా. అందుకే ఇలాంటి క్యారెక్టర్లు వేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. చెప్పాను కదా చిరంజీవి గారి గురించి కూడా. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో 1989లో బామ్మ మాట బంగారు బాట ఏవిఎం వారి పిక్చరు, అది టర్నింగ్ పాయింట్. ఏమండి అంటే ఇక అప్పటికే 350 పిక్చర్లు చేశాడు ఆయన. ఫాస్ట్ 350 360 అయినాయి. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? చేతిలో 30 సినిమాలు ఉన్నాయి. 30 సినిమాలు అప్పుడు ఇంకా వస్తున్నాయి. డేట్లు లేవు, ఇవ్వాలి అంతే. ఏమండి అలాంటి పరిస్థితుల్లో